సాగర నగరం విశాఖ డ్రగ్స్ రాజధానిగా మారుతోంది అన్న భయం వెంటాడుతోంది. ప్రతి నెల భారీగా మాదక ద్రవ్యాలు పట్టుబడుతున్నాయి. ఎక్కడ ఉదాసీనతకు తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్న వేళ నూతన సంవత్సర వేడుకల్లో భారీగా డ్రగ్స్ వినియోగం జరిగే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో జర కబడ్దార్ అని విశాఖ పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖాభ్రత బాగ్చి హెచ్చరిస్తున్నారు. ఉక్కు నగరం చుట్టూ మాదక ద్రవ్యాల ఉచ్చు బిగిసింది. విశాఖ తీరానికి బ్రెజిల్ నుంచి 25,000 కిలోల డ్రగ్స్ దిగుమతి చేసుకున్నట్లు వచ్చిన వార్తలు అప్పట్లో కలకలం రేపాయి. అధికార ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్న వేళ వివాదం కొనసాగుతూ ఉండగానే ఆ కంటైనర్లో డ్రగ్స్ లేవని తేల్చారు. విదేశాల నుంచి రాక ఎలా ఉన్నా దేశీయంగా మాత్రం డ్రగ్స్ రవాణా భారీగా పెరిగింది. ఈ క్రమంలో విశాఖను మత్తు రాజధానిగా మార్చేశారన్న ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటి వరకు గంజాయి మాత్రమే విశాఖలో దొరికేది. ఇప్పుడు మాత్రం భారీ స్థాయిలో వేరువేరు మాదక ద్రవ్యాలు రవాణా అవుతున్నాయి. వైసీపీ 5 ఏళ్ల పాలనలో విచ్చలవిడిగా డ్రగ్స్ వ్యాపారం జరిగినట్లు విశాఖలో నమోదైన కేసును బట్టి తెలుస్తోంది. ఇంతకాలం సింగపూర్ లాంటి నగరాలు డ్రగ్స్ సిటీస్ గా ఉంటే ఇప్పుడు విశాఖకు ఆ పేరు వచ్చే ప్రమాదం ఉందని అనుమానిస్తున్నారు. ప్రశాంతమైన విశాఖను డ్రగ్స్ అడ్డాగా మార్చిన ఘనత వైసీపీకి దక్కుతుందని కూడా ఆరోపిస్తున్నారు. ఏజెన్సీ మార్గంలో గోవా వెళ్తున్న డ్రగ్స్ లో కొంత భాగం విక్రయం అవుతున్నట్లు పోలీసులు తేల్చారు. పోలీసు నిఘా పెరగడంతో డ్రగ్స్ రవాణాదారులు కొత్త మార్గాలు వెతుకుతున్నారు. వారి ఆట కట్టించేందుకు బహుముఖ వ్యూహాన్ని అమలు చేస్తున్నామని కమిషనర్ డాక్టర్ శంఖాభ్రత బాగ్చి వెల్లడించారు. డ్రగ్ పెడ్లర్స్ ఫిక్స్డ్ చెక్ పోస్ట్ నుండి తప్పించుకోవడానికి వేరే రూట్ తీసుకుంటారండి. ఆ రూట్లో లార్కింగ్ చెక్ పోస్ట్ పెట్టి అక్కడ కూడా చాలా మందిని పట్టుకుంటున్నాం. మూడోది సడన్ అండ్ సర్ప్రైజ్ చెక్ పోస్ట్ పెట్టి అక్కడ సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుంది, టైం, లొకేషన్ అలా పెట్టి కూడా చాలా మందిని పట్టుకుంటున్నాం. మా దగ్గర కుక్కలు ఉన్నాయి, స్నిఫర్ డాగ్స్ ద్వారా రెగ్యులర్గా రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, ట్రైన్స్లో చెకింగ్ చేయడం జరుగుతుంది. అక్కడ కూడా రెగ్యులర్గా మేము డ్రగ్స్ పట్టుకుంటున్నాం. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ గ్రూపుల ద్వారా డార్క్ వెబ్సైట్ ఉపయోగించుకుని క్రిప్టో కరెన్సీ, యూపీఐ పేమెంట్స్ చేస్తూ పోస్టల్, ప్రైవేట్ కొరియర్స్ ద్వారా డ్రగ్స్ రవాణా జరుగుతోంది. ఈ వ్యవహారం అంతా ఆన్లైన్ లో జరుగుతోంది. దీనిపై సమగ్ర విచారణ జరిపి డ్రగ్స్ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ వివరించారు. గంజాయి డ్రగ్స్ ఎక్కువగా వినియోగించే ప్రాంతాలను హాట్ స్పాట్స్ గా గుర్తించి సీసీ కెమెరాలు, లైట్స్ ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇప్పటికే నగరంలో కొత్తగా 8,000 సీసీ కెమెరాలు ఫిక్స్ చేశామన్నారు. ప్రధానంగా గంజాయి ఎక్కడి నుంచి రవాణా అవుతుంది, ఎవరి ద్వారా రవాణా అవుతుంది అనే దానిపై దృష్టి సారించామన్నారు. ఇప్పటి వరకు నగరానికి వస్తున్న గంజాయి ఒరిస్సా ప్రాంతం నుంచి వస్తున్నట్లు గుర్తించామన్నారు. న్యూ ఇయర్ వేడుకలను అడ్డం పెట్టుకుని ఎవరైనా డ్రగ్స్ బిజినెస్ చేస్తే ఉక్కు పాదంతో అణిచివేస్తామన్నారు. ప్రతి గంజాయి అడిక్ట్ ని మేము గుర్తించి డిఅడిక్షన్ ప్రోగ్రాంలో పెడుతున్నాం. డిఅడిక్షన్ ప్రోగ్రాం కూడా ఇలా జరుగుతుంది. అది కూడా మేము రెగ్యులర్గా చెక్ చేస్తున్నాం. మాకు ఇంకా ఫ్యూచర్లో కొన్ని డ్రోన్స్ తెచ్చి ఆ డ్రోన్ ద్వారా కూడా గాంజాయి ప్రోన్ ఏరియాస్ మీద సర్వైలెన్స్ పెట్టి గాంజాయి అండ్ డ్రగ్ ప్రాబ్లం ఫర్దర్ కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఈ గాంజాయి కంట్రోల్లో ఇంకొక ముఖ్యమైన ఇష్యూ వచ్చేసి సీసీటీవీ అండ్ లైట్స్. ఎక్కడెక్కడ గాంజాయి ప్రాబ్లం ఎక్కువగా ఉంది అటువంటి హాట్స్పాట్స్ గుర్తించి మేము అక్కడ సీసీటీవీస్ పెట్టించడం, లైట్స్ పెట్టించడం జరిగింది. ఇంకా ఫర్దర్ ఏరియాస్ కూడా గుర్తించి అక్కడ కూడా పెట్టడం జరుగుతుంది. డ్రగ్స్ రవాణా చేసిన వారి ఫోన్ నంబర్లు, బ్యాంక్ అకౌంట్లో లావాదేవీల ఆధారంగా కూడా కేసులు నమోదు చేస్తారు. మాదక ద్రవ్యాల సరఫరాదారులు విశాఖ నగరానికి దూరంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.